ఎందుకు ఇంకా వేస్తున్నావు? తూకం సరిగా పట్టుకో, తీసే కొంచెం. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు నీకు. అర్జెంట్ గా 5 లక్షలు కావాలి, ఉన్నాయా? రూపాయలే. సీరియస్ పద్దు. ఓకే. ఏంటి? ఏయ్, నేను చూడట్లేదని నువ్వు చీటింగ్ చేయొద్దు. ఎలా అయినా 10 కిలోలు రావాలి. ఏంటి పద్దు? లేవు నందు. జోక్ చేయకు. ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం. అమ్మా, నీ పర్పుల్ డబ్బాలో డబ్బులున్నాయా? లేవు. నా కాదులే, నందుకి. 36 రూపాయల 30 ఉందనుకుంటా. అవి తీసుకో, మిగతావి ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకో. ఓకే? మ్యాటర్ చాలా సీరియస్, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంటి 5 లక్షల రూపాయలంటే మాటలా? అయినా ఏంటంత అర్జెంట్? సరే గానీ నీకు జంగయ్య చోటు తెలుసా లేదా? బ్యాగ్ వద్దు నందు, వాడు చాలా డేంజరస్. క్యారెక్టర్ అనాలిసిస్ అక్కర్లేదు, వాడుండే చోటుకు తీసుకెళ్తే చాలు. తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. ఏంటది? అప్పిచ్చే వాడికి మన మీదే కాదు, మన అభిమానం మీద కూడా హక్కులు వస్తాయి. అవమానాలు తట్టుకునే శక్తి లేకే మా నాన్న. మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నారు. సారీ పద్దు. నా మాట విన్నందు, ప్లీజ్ వద్దు. ఇది టైం లేదు, అర్జెంట్ గా జంగయ్య చోటుకు తీసుకెళ్ళి ప్లీజ్. ఎంత చెప్పినా వినవా నువ్వు? నందు, నందు ఇంకోసారి ఆలోచించుకో. జంగయ్య అసలు మంచోడు కాదు. జంగయ్య కూడా మనిషే కదా, నువ్వు రా చెప్తా. ఏం తమ్మి దారి తప్పొచ్చినావు? దారి చూపిస్తారనే వచ్చాం. అర్జెంట్ గా 5 లక్షలు అప్పు కావాలి. బంజమని ఉండరు అది. నిన్నే బంజేరా. దారి చూపించేది ఏముంది? పైసలు మీతికి ఇచ్చుడే మన దందా. ఏం పెడతావు? ప్రస్తుతం నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు, ప్లస్ టైం కూడా లేదు. నా తాన కూడా టైం లేదు. ప్లీజ్ జంగయ్య, అవతలో మంచి ప్రాణం కాపాడాలి. చలపతి మాస్టర్ కోసం తల తాకట్టు పెట్టైనా తన కొడుకుని బతికించుకోవాలి. ఆయన ఏమన్నా నీకు పుక్కట్లా చదువు చెప్పిండా, లేకపోతే నీకేమైనా పిల్లనిచ్చేటి మామనా? అదేం కాదు, నేను వాళ్ళలో తడుస్తుంటే ఆయన నా కొడుకు ఇచ్చారు. అవును, 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు వర్షంలో తడుస్తున్న నన్ను చూసి ఆయన చేతిలో కొడుకు నాకు ఇచ్చేసి ఆయన తడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఆ ప్రేమకి ఎంత ఇవ్వచ్చు, ఎలా విలువ కడతాం? సరే సరే, ఇవాళ వసూలు చేయాల్సిన లిస్టు 5 లక్షలు విలువ చేసేది ఏమన్నా ఉంటే నా తన తెచ్చిపెట్టు ప్లీజ్. అసలు నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు జంగయ్య. మనీ శరీరంలో విలువైంది ఏదన్నా ఉందంటే అది నీకు పనికి వస్తుంది అనుకుంటే తీసుకో. నా కళ్ళు పో, నా గుండె పో, నా తల తాకట్టు పెట్టినా. నువ్వు ఆగు జంగయ్య. నీ కళ్ళు గుండె రాసిస్తావా? సరిగా విన్నావా? నీ కళ్ళు గుండె కావాలంటున్నాడు జంగయ్య. రాసిస్తా, కానీ డబ్బు మాత్రం వెంటనే కావాలి. గట్లని ఈ పేపర్ మీద రాసి సంతకం పెట్టు. అవతల ఆపరేషన్ అర్జెంట్ గా జరగాలి, అర్థం చేసుకోవేంటి? ఇదిగో 5 లక్షలు. థ్యాంక్ యూ జంగయ్య, నీకు రుణపడి ఉంటాను. ఈ రోజు 15వ తారీఖు, అంటే వచ్చే నెల 15వ తారీఖు సరిగ్గా ఒక్క నెల. ఆ రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క నిమిషం లేట్ గా ఫుల్ అమౌంట్ తోటి వచ్చినా గానీ నీ కళ్ళు గుండె మా జంగయ్య సొంతం, అర్థమైందా? సరే జంగయ్య, ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతున్నావు, నీ మేలు మర్చిపోలేను కదా. మాస్టరు, మన రామానికి ఇంకేం భయం లేదు. ఇదిగోండి డబ్బు తెచ్చాను, తీసుకోండి. నందు, ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు అవన్నీ వదిలేయండి, ముందే ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి. పదండి. నందు, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడుతున్నాడు. నా ఆయుష్ కూడా పోస్తున్న ముందు పని మొదలు పెట్టండి. పదపద్దు. ప్రపంచంలో అన్నిట్లోకి పెద్ద కష్టం ఏంటో తెలుసా? కంటి ముందు కన్నబిడ్డ ప్రాణాలు పోతుంటే ఏం చేయలేకపోవటం. అన్నిట్లోకి పెద్ద సుఖం ఏంటో తెలుసా? ఎదుటివాడికి సాయపడినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం చూడటం. నీ గురించి ఆలోచించుకోవాను. ఆ పని దాని నుంచి నువ్వు చేసి పెడుతున్నావుగా. అది చేసింది నేనే. బాగుందా? నందు చేశాడు. నందు నువ్వు చేసావా? అది చిన్న ఎక్స్పెరిమెంట్. అరే సినిమాకి టైం